బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ రోడి కీర్తి. ఎట్లు అంత మంచిగా. ఐ హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. చాలా 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 డేస్ అవుతుంది వీడియోస్ చేసి. సో ఈరోజు నేను చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళబోతున్నాను. నా ఈ జర్నీ అంతా ఎలా ఉంటుంది అనేసి ఈ ఒక మెమోరీగా నేను ఈ వీడియో తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది. నేను 5 o'clockకే స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి, బట్ టైం లేట్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే. ఆఫ్ కోర్స్ మనం ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు టైం లేట్ అవ్వడం ఇట్స్ ఆబ్వియస్. సో అదనమాట. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా వచ్చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మీరెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. మంచి మంచి అప్డేట్స్ రాబోతున్నాయి. చాలా చాలా బ్యూటిఫుల్ వీడియోస్ రాబోతున్నాయి. మంచి మంచి కంటెంట్ పెట్టబోతున్నాను. అండ్ నేను ఈరోజు కొన్ని స్పెషల్ ప్లేసెస్కి వెళ్తున్నాను. ఆ స్పెషల్ ప్లేసెస్ ఏంటంటే మీరు చూసేయండి. స్టే ట్యూన్. ఈ 2026లో ఇదే నా ఫస్ట్ ట్రిప్. చాలా చాలా లాంగ్ ట్రిప్. నా లైఫ్లో ఇంత లాంగ్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. నేను వెళ్తుంది చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్కి. అది ఆల్మోస్ట్ నా స్టేటస్, నా స్టోరీస్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలిసిపోయి ఉంటుంది నేను ఈ పార్టీకి నేను ఎక్కడ ఉన్నా అనేసి. సో అవన్నీ ప్రతి ఒక్కటి నేను వీడియోలో మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను, ఆ లొకేషన్స్ ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను పెడుతూనే ఉంటాను. సో ఫైనల్గా నేనైతే బస్ ఎక్కేసిన అనమాట. ఇది వచ్చేసి స్లీపర్ బస్. ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడికే బుక్ చేసుకునేయండి. సో లిటరలీ నేను ఈ ఇయర్ స్టార్టింగ్లో చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేసిండే ఎటైనా లాంగ్ ట్రిప్ వెళ్ళాలి, లాంగ్ జర్నీ చేయాలి అని. కానీ ఇంత లాంగ్ జర్నీ చేస్తా, ఇంత తొందరగా చేస్తా అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నాకు ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఇప్పుడనే కాదు, నా పాస్ట్ వీడియోస్లో కూడా నేను చెప్పినట్టే సో అదనమాట పాయింట్. మేనిఫెస్టేషన్ ఈజ్ రియల్లీ వర్క్స్. మనం ఎంత గట్టిగా మేనిఫెస్ట్ చేస్తే అది కరెక్ట్గా అయ్యి ఉండాలి. అది ఒకరికి హార్మ్ఫుల్ అవ్వకుండా, ఒకరు సఫర్ అవ్వకుండా ఉంటే డెఫినెట్గా అది ఏ రోజుకైనా అవుతుంది. యూనివర్స్ ఎప్పుడో ఒకసారి మన మాట వింటుంది. సో అలా నా డే మొత్తం ఇలా జర్నీలో టైం స్పెండ్ చేసిన అనమాట. మొత్తం నా 1 డే మొత్తం నాకు జర్నీకే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నేను అక్కడ నుంచి ఒక 11:30కి అలా స్టార్ట్ అయ్యింటా అనుకుంటా. సో మొత్తం ఆ డే ఎండ్ వరకు జర్నీలో ఇలా గడిచిపోతుంది అనమాట. అలా నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా బస్లోనే అలా సాంగ్స్ వింటూ మూవీస్ చూస్తూ నిద్రపోయాను. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ డే, ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే నేను నర్మదా నది, మన మధ్యప్రదేశ్లో ఉన్న నర్మదా నదికి రీచ్ అయిపోయాను. ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ అది. 1 డే మొత్తం జర్నీ చేసినందుకు చాలా వర్త్ అనిపించింది నాకు. సో నా ఫస్ట్ నది స్నానం నర్మదా నదిలో కంప్లీట్ అయిపోయింది. అలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోయా అనమాట. అక్కడ మొత్తం షాపింగ్ ఏరియా అయితే వేరే లెవెల్ అసలు. అది మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా, మొత్తం రాళ్ళు అవన్నీ అక్కడ మొత్తం అవే ఉంటాయి కాబట్టి వాళ్ళు సొంతంగా అక్కడ వాళ్ళ చేతితోని వాళ్ళు ఆర్ట్ వర్క్ చేసినారనమాట. ప్రతి ఒక్కటి వాళ్ళ చేతితో చెక్కినారు. శివలింగాలైనా సరే, ఇంకా అమ్మవారి విగ్రహాలైనా సరే, ఏవైనా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంది. షాపింగ్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ ప్లేస్ వాళ్ళకి చాలా నచ్చుతుంది. వాటర్ ఫాల్ ప్లేస్ అయితే ఇంకా एकदम వేరే లెవెల్. లైఫ్లో ఒక్కసారన్నా ఇంత లాంగ్ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలబ్బా. మళ్ళీ అయితే రాలేము. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం మొత్తంలో ఒక్కసారన్నా వచ్చి ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. బట్ అక్కడ సైడ్ మొత్తం హిందీ, ఎవరికి తెలుగు రాదు. ఇంకా కొంతమందికి చాలా ప్లేసెస్లో అయితే ఇంగ్లీష్ కూడా రాదు, మొత్తం హిందీ. మనం కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ. చాలా స్కామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము ఇక్కడికి తీసుకెళ్తాం, ఇక్కడికి వెళ్ళి అవి చూపిస్తాం, ఇవి చూపిస్తాం, మాకు ఇంత బడ్జెట్ ఉంటుంది, మాకు ఇంత ఇస్తాం, మేము ఇంత చూపిస్తాం, అంత చూపిస్తాం అని తీసుకుంటారు. బట్ అవి ఏవి ట్రస్ట్ చేయకండి, అవి ఏవి నమ్మకండి. మీ సొంతంగానే మీరు వెళ్ళండి. మీకు ఏది తెలిస్తే పర్ఫెక్ట్ అనిపిస్తే అక్కడికి మాత్రమే వెళ్ళండి. కానీ డౌట్ఫుల్తో మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరితోని కమ్యూనికేట్ చేయొద్దు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే కోర్స్ మన సైడ్ ఉన్నట్టు ఫుడ్ అయితే అసలుకే ఉండదు. అంటే వాళ్ళు వేరు మనం వేరు అన్నట్టు మాట్లాడతలేను. కాకపోతే మన సైడ్ ఉన్న స్పైస్ లెవెల్స్ కానీ అన్నీ అట్లా కరెక్ట్గా ఉండదు. కోర్స్ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఫుడ్ వెరైటీగా ఉంటుంది. వాళ్ళకి ఇటు సైడ్ వచ్చినప్పుడు వాళ్ళకి వేరే అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఫుడ్ అయితే అటు మనకు సాటిస్ఫై ఉండదు. 100% సాటిస్ఫాక్షన్ అయితే నాకు లేదు. సో మన హోమ్ ఫుడే బెటర్. ఎంత వీలైతే అంత మన హోమ్ ఫుడే ప్రిపేర్ చేసుకొని వెళ్ళి, అంటే ఇట్లా కొన్ని రోజులు ఉండే వరకు ఉంటుంది కదా కొన్ని ఐటమ్స్, అలా ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. పికల్స్ అయినా సరే, ఏవైనా సరే. సో అది బెస్ట్.
ఇంకా ఎండ విషయానికి వస్తే మాత్రం బీభత్సంగా ఉంది. కోర్స్ మన తెలంగాణలోనే చాలా ఎండ ఉంది, ఇక్కడ కూడా చాలా ఉంది. సో అలా నా సెకండ్ డే అయితే నర్మదా నదిలో అలా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ రాబోతుంది. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దట్. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, టాటా, ఉంటాం అలా.